వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఇల్లు కార్యాలయంలో సిట్ తనిఖీలు చేస్తోంది. మిథున్ రెడ్డి ఇళ్లలో సిట్ సోదాలు నిర్వహిస్తోంది. 4 బృందాలతో తనిఖీలు చేస్తున్నారు సిట్ అధికారులు. హైదరాబాద్, తిరుపతి నివాసాల్లో ఏకకాలంలో రైడ్స్ చేపట్టారు. లిక్కర్ కేసులో A4 గా ఉన్న మిథున్ రెడ్డి ఇటీవలే బెయిల్ పై విడుదలయ్యారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి, సిట్ అధికారుల తనిఖీలు ఎంతవరకు వచ్చాయి? బిందు ఎంపీ మిథున్ రెడ్డి పైన ఏదైతే ఇటీవల బెయిల్ పైన ఆయన విడుదలయ్యారు, ఆ తర్వాత సిట్ ఏదైతే బెయిల్ ని క్యాన్సిల్ చేయాలంటూ కూడా పిటిషన్ వేసింది. దానికి సంబంధించినటువంటి విచారణ కూడా జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే సిట్ అధికారులు మిథున్ రెడ్డి ఇంట్లోనూ అలాగే కార్యాలయంలో కూడా సిట్ సోదాలు చేపడతా ఉంది. అలాగే దీనికి సంబంధించి జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న సమయంలో కూడా కస్టడీలోకి తీసుకుని ఆయనను విచారించారు. ఆ తర్వాత ప్రస్తుతం అయితే ఆయన బెయిల్ పైన బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయనకు సంబంధించినటువంటి కొన్ని ఏవైతే ఫైల్స్ సంబంధించినటువంటి దానికి సంబంధించి హైదరాబాద్, తిరుపతిలో ఉన్నటువంటి ఆయన ఇళ్లలో రైడ్స్ అయితే చేపడుతున్నారు. 4 బృందాలతోటి ఈ తనిఖీలు అయితే చేపడుతూ ఉన్నారు. మొత్తంగా లిక్కర్ కేసుకి సంబంధించినంత వరకు కూడా ఒకేసారి ఈ A4 గా ఉన్నటువంటి మిథున్ రెడ్డి ప్రధాన కీలక పాత్ర పోషించారు అనేది సిట్ అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే బెయిల్ కి సంబంధించినటువంటి అంశంలో కూడా సిట్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సిట్ చేస్తున్నటువంటి సోదాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి లిక్కర్ కేసుకి సంబంధించినంత వరకు కూడా కొంత కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ మిథున్ రెడ్డి దగ్గర ఉంది అనేది సిట్ అధికారులు భావిస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి. అయితే మిథున్ రెడ్డిని కూడా కొంత ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించినంత వరకు కూడా నకిలీ మద్యం కేసుకి సంబంధించి ఇప్పటికే విచారణ అనేది కొనసాగుతున్న నేపథ్యంలో మరొకసారి సిట్కి సంబంధించినటువంటి అధికారులు ఏకకాలంలో సోదాలు చేయడం కొంత చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవాలి. బిందు. రైట్ కాంతి, థ్యాంక్ యూ.